హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటారు. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 18 వచ్చేసి పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఇక రెండు టీములు కూడా చూస్తే మరి ఈ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ మాత్రం చాలా డామినేట్ అయితే చేస్తుంది. ఆడిన రెండు మ్యాచ్లతో గెలిచింది. ఇక మరోవైపు రాజస్థాన్ రాయల్స్ 3 మ్యాచ్లు ఆడితే 1 గెలిచింది, 2 అయితే ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ మరి ముల్లన్పూర్లో జరగబోతుంది. న్యూ స్టేడియం అని చెప్పుకోవచ్చు. గత ఈ సీజన్లోనే స్టార్ట్ అయింది మరి ఇక్కడ మొత్తం మ్యాచెస్ ఆడడం. ఒక్కసారి కూడా 200 అయితే రాలేదు గత సీజన్లో. మరి ఈ సీజన్లో ఏ విధంగా బిహేవ్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒక్కసారి మనం స్టార్ట్స్ చూసుకుంటే అక్కడ మొత్తం 5 మ్యాచ్లు అయితే జరిగినాయి. ఫస్ట్ బ్యాటింగ్ వేసి 2 సార్లు గెలిచిళ్ళు, సెకండ్ బ్యాటింగ్ వేసి 3 సార్లు అయితే గెలిచిళ్ళు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 167, హైయెస్ట్ టీమ్ టోటల్ వచ్చేసి 192, హైయెస్ట్ టోటల్ సక్సెస్ఫుల్ చేసి వచ్చేసి 175. సో ఒక్కసారి కూడా 200 అయితే దాటలేదు ఇక్కడ. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 28 మ్యాచెస్లో పంజాబ్ కింగ్స్ 12 గెలిచింది అండ్ రాజస్థాన్ రాయల్స్ 16 అయితే గెలిచింది. స్లైట్ ఎడ్జ్ రాజస్థాన్ వైపు ఉందని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ విషయానికి అయితే ఫస్ట్ మనం పంజాబ్ కింగ్స్ టీమ్ చూసుకుంటే మరి పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో మనం డిఫరెంట్ టీమ్ మనకైతే కనబడుతుంది గత సీజన్తో పోలిస్తే. సో అక్కడ మనం చూసుకుంటే బ్యాటింగ్లోని, బౌలింగ్లోని అన్ని డిపార్ట్మెంట్లో కూడా చాలా బెటర్ రాణిస్తున్నారు. లాస్ట్ మ్యాచ్లో చూసినాక ప్రభు సిమ్రన్ సింగ్ ఏ విధంగా రాణించిందో, ఇక అంతకుముందు మ్యాచ్లో కూడా ప్రియాంశు ఆర్య అతని దగ్గర నుంచి కూడా మంచి నాకైతే వచ్చింది. ఇక నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్ మరి ముందుండి నడిపిస్తున్నాడు బ్యాట్తో కానీ అండ్ కెప్టెన్సీలో కానీ చాలా బెటర్గా మనకైతే కనబడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా చూసినాక మనం ఏ విధంగా నడిచిన అక్కడ 52 కొట్టిండు 30 balls. సో అంతకుముందు మ్యాచ్లో 97 నాట్ అవుట్. సో ఓవరాల్గా చూసుకుంటే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం మంచి ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత మనం చూసుకుంటే వీళ్ళకి మ్యాక్స్వెల్ ఉన్నాడు అండ్ నెహల్ వదేరా, మార్కో స్టోనిస్, ఇంకా అక్కడ చెప్పాలంటే శశాంక్ సింగ్. సో చాలా డీప్ బ్యాటింగ్ అయితే మనకు కనబడుతుంది. శశాంక్ సింగ్ కూడా ఫస్ట్ మ్యాచ్ మనం చూసినాం ఏ విధంగా నాకు ఆడిండో. సో ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ అనేది వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా మనకైతే కనబడుతుంది. ఇక బౌలింగ్లో కూడా చాలా బెటర్ సైడ్గా మనకైతే కనబడుతుంది. అక్కడ మనం చూసుకుంటే హర్షదీప్ సింగ్ ఉన్నాడు, మార్కో యాన్సన్, లోకీ ఫర్గసన్ లాస్ట్ మ్యాచ్ వచ్చిన అతను కూడా మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు. ఇంకా వీళ్ళకి కావాలనుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్గా వైశాఖ్ విజయ్ కుమార్ కూడా మనకైతే కనబడుతున్నాడు. ఇక స్పిన్ బౌలింగ్లో చూసుకుంటే గ్లెన్ మ్యాక్స్వెల్ ప్రతి మ్యాచ్లో కూడా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాడు, ఒక్కొక్క వికెట్ తీసుకుంటా. లాస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసినాక ఇంపార్టెంట్ వికెట్ అయితే తీసిండు. తర్వాత యుజీ చాహల్ కూడా చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు లాస్ట్ మ్యాచ్లో. సో ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ అన్ని డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళైతే చాలా మనకి స్ట్రాంగ్గా కనబడుతున్నారు. ఇక వీళ్ళ యొక్క ప్లేయింగ్ లో ఒకసారి మనం చూసుకుంటే మరి ఈ మ్యాచ్లో మేబీ ఒకవేళ పిచ్ గిట్ట స్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా హర్ప్రీత్ బ్రార్ని తీసుకెళ్తే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ప్లస్ సూర్యవంశ్ షెగ్డే, ప్రభు సిమ్రన్ సింగ్ అండ్ ప్రియాంశు ఆరో ఓపెనింగ్ లో బర్లు దిగుతారు. 3లో శ్రేయస్ అయ్యర్, 4లో గ్లెన్ మ్యాక్స్వెల్, 5లో మార్కో స్టోనిస్, 6లో శశాంక్ సింగ్, 7లో సూర్యవంశ్ షెగ్డే ఆర్ హర్ప్రీత్ బ్రార్, 8లో మార్కో యాన్సన్, 9లో హర్షదీప్ సింగ్, 10లో లోకీ ఫర్గసన్, 11లో యుజీ చాహల్, ఇంపాక్ట్ ప్లేయర్ నెహల్ వదేరా. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక ఏ విధంగా రాణించిందో. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా మనకైతే కనబడుతుంది. ఇక మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ 2 మ్యాచ్లో ఓడిపోయారు, లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ వీళ్ళకి బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే కెప్టెన్ సంజు శాంసన్ అయితే తిరిగి వస్తున్నాడు. యాజ్ ఎ కెప్టెన్ గా ఈ మ్యాచ్ అయితే ఆడతాడు. గత 3 మ్యాచ్లో కూడా ఇంపాక్ట్ ప్లేయర్ ఆడిండు, ఓన్లీ బ్యాట్స్మెన్ గా ఆడిండు. ఫస్ట్ 3 మ్యాచ్లో సంజు శాంసన్ లేని లోటు అయితే ఖచ్చితంగా కనబడేదని చెప్పుకోవచ్చు ఆన్ ఫీల్డ్ లో. సో ఇక్కడ నుంచి ఏ విధంగా రాణిస్తారో అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు వీళ్ళకి బ్యాటింగ్ లో చూసుకుంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి వీళ్ళ ఓపెనింగ్ స్టాండ్ అని చెప్పుకోవచ్చు. జైస్వాల్ దగ్గర నుంచి ఒక్క మంచి ఇన్నింగ్స్ అయితే రాలేదు. సో ఈ మ్యాచ్ ఏ విధంగా రాణిస్తారో అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక లాస్ట్ మ్యాచ్ లో నెంబర్ 3 వచ్చిన నితీష్ రాణా ఏ విధంగా రాణించడం అందరం చూసినాం. 81 కొట్టిండు 36 balls లో. ఈ మ్యాచ్ కూడా అదే నాకు కంటిన్యూ చేయాలని ఇతను చూస్తాడు. ఇక తర్వాత రియాన్ పరాగు 37 అయితే కొట్టిండు 28 balls లో, 2 4s 2 6s. ఇక తర్వాత మనం చూసుకుంటే ధ్రువ్ జురేల్ కొంచెం డిసప్పాయింట్ చేసినా కానీ అంతకుముందు మ్యాచ్ లో అయితే మంచిగా రాణించిండు. ఇక వీళ్ళకి తర్వాత చూసుకుంటే సిమ్రన్ నెట్మేర్ ఉన్నాడు. ఇక తర్వాత వన్నింగ్ అసరంగా. సో బ్యాటింగ్ లో చూసుకుంటే మరి వీళ్ళకు నెంబర్ 6 లాగా బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఇక కావాలనుకుంటే శుభన్ దుబ్బన్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇక బౌలింగ్ లో చూసుకుంటే ఫామ్ లో లేని జోఫ్రా ఆర్చర్ కూడా లాస్ట్ మ్యాచ్ లో అయితే ఫామ్ లోకి వచ్చిండు. బట్ తుషార్ దేశపాండే అండ్ సందీప్ శర్మ మాత్రం 2 many runs అయితే లీక్ చేసిండు లాస్ట్ మ్యాచ్ లో. ఓవర్కైతే 11 runs అయితే ఇచ్చిండు అక్కడ తుషార్ దేశపాండే అండ్ సందీప్ శర్మ ఓవర్కైతే 10 runs అయితే ఇచ్చిండు. సో మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారో అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది.
ఇక మరోవైపు స్పిన్ డిపార్ట్మెంట్ లో మనం చూసుకుంటే వనింది వసరంగా లాస్ట్ మ్యాచ్ లో 4 వికెట్లు తీసుకున్నాడు. ఇక మహేష్ దీక్షణ మరి వికెట్లు రాకుండా కానీ కొంచెం మంచిగానే రాణించిన చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే బౌలింగ్ లో వచ్చేసి వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనకైతే కనబడుతుంది. ఇక వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి ఎస్ఎస్వి జైస్వాల్, సంజు సామ్సన్ బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో నితీష్ రాణా, 4 లో రియాన్ పరాగ్, 5 లో ధ్రువ్ జురెల్, నెంబర్ 6 లో సిమ్రాన్ ఎట్మేర్, నెంబర్ 7 లో శుభన్ దుబే, 8 లో వనిందు అసరంగా, 9 లో జోఫ్రా ఆర్చర్, 10 లో మహేష్ దీక్షణ, 11 లో తుషార్ దేశపాండే, ఇంపాక్ట్ ప్లేయర్ సందీప్ శర్మ. ఇక వీళ్ళకి మెయిన్ గా వచ్చేసి అక్కడ సంజు సామ్సన్ అయితే తిరిగి వస్తున్నాడు యాజ్ ఏ కెప్టెన్ గా. సో ఇక్కడ నుంచి వీళ్ళు ఏ విధంగా స్టార్ట్ చేస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ చాలా పటిష్టంగా కనబడుతుంది. అన్ని డిపార్ట్మెంట్ లో కానీ, అటు బ్యాటింగ్ లో కానీ, బౌలింగ్ లో కానీ, అన్ని డిపార్ట్మెంట్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా మనకైతే కనబడుతుంది. మరి రాజస్థాన్ రాయల్స్ ఏ విధంగా వాళ్ళకి ఎగనెస్ట్ గా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. సంజు సామ్సన్ ముఖ్యంగా బ్యాట్ తో రన్స్ అయితే లేవు. ఫస్ట్ మ్యాచ్ లో రన్స్ ఉన్నాయి కానీ తర్వాత రన్స్ అయితే లేవు. ఇక తర్వాత ఎస్ఎస్వి జైస్వాల్ అతని దగ్గర నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ అయితే రాలేదు. సో కాబట్టి ఖచ్చితంగా ఫోకస్ అంతా జైస్వాల్ పైన అండ్ సంజు సామ్సన్ పైన అయితే ఉంటుంది. అండ్ పంజాబ్ కింగ్స్ కూడా 2 మ్యాచ్ లో చాలా ఇంప్రెస్ అయితే చేసింది. మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా రన్స్ అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి.